ఎంత అలసటి ఉండుంటుందండి ఆయనకి. నేను గంటసేపు ప్రసంగం చేస్తేనే దిగగానే బాటిల్ నీళ్ళు తాగేస్తాను, లేదా రిలాక్స్ అయ్యి మంచి ఫుడ్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని మంచిగా తిని నిద్రపోవాలనుకుంటాను. నాకే అలా ఉంటుంటే అంత గొప్ప ప్రసంగం, అంత మండు ఎండలో కొండ పైన వేలాది మందికి వినిపించేలాగా యేసుప్రభు వారు బోధ చేసి కొండ దిగాక హీ వాంటెడ్ టు రిలాక్స్. ఐ థింక్ బహుశా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారేమో, కానీ అక్కడ ఏమని రాయబడిందంటే లార్జ్ క్రౌడ్స్ ఫాలోడ్ హిమ్. ఆయన్ని అంత ప్రసంగం విన్నాక వదిలిపెట్టలేదంటండి జనం. ఆ ప్రసంగం విని ఆయన వెంట వెళ్ళడం ప్రయాణం చేశారంట. ఆయన ఎక్కడికి నడుస్తుంటే ఆయన వెంటనే వెళ్తున్నారంట. ఆయన విడిచిపెట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన ప్రసన్నతను ఒకసారి అనుభవించాక మనకి లేచి వెళ్ళబుద్ధి కాదండి. ఆయనతో ఒక్కసారి కనుక మనకి స్నేహం ఏర్పడితే ఆయన్ని విడవలేమండి మనం. అటువంటి జన సమూహము, ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన వాక్కు వినడానికి రాలేదు, కానీ ఆయన ఏదో చేస్తాడంట, నా జీవితాన్ని మారుస్తాడంట. ఎందుకంటే వాళ్ళు విన్నారంట ప్రభువు ఏం చేస్తున్నారు. ఆయన నడుచుకు వెళ్తుంటే స్వస్థత జరుగుతుందంట. ఆయన నోటితో మాట్లాడి ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నాయంట. అద్భుతాలు, ఎక్కడ చూసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు. ఆయన మాట పలికితే చాలంటండి జీవితాలు మారిపోతున్నాయంట. నిజంగా అటువంటి వ్యక్తి కనుక మన జీవితంలో ఎవరైనా మనకు తెలిస్తే విడిచిపెట్టగలం అంటారా? కెన్ వి లీవ్ సంబడీ లైక్ దట్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బేతెస్తా కోనేరు ఎంతమందికి తెలుసండి? బేతెస్తా కోనేరులో ఏమవుతుందండి? వెన్ యూ జంప్ ఇన్ టు ద వాటర్, ఎప్పుడైతే దేవదూత నీటిని కదిలించిందో ఆ నీటిలో కనుక దూకితే ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుందంట. నిజంగా అలాంటి బేతెస్తా కోనేరే ఈ చర్చ్ బయట ఉందనుకోండి, మీరు చర్చ్లో ఉంటారా బయట ఉంటారా? నిజం మాట్లాడుకుందాం. విల్ బీ అవుట్ సైడ్. బేతెస్తా కోనేరు చాలా మనం ఎటువంటి వారం అంటే, ఎవరైనా మనకన్నా ముందు ములిగేస్తారేమో అని రాత్రే బకెట్లు నీళ్ళు తోడుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోయే రకాలు మనం. బికాజ్ వీ వాంట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మన ఆశీర్వాదం మనకే ఉండాలి, మనకు స్వస్థత ఫస్ట్ మనకే జరగాలి. ఎంతో సంవత్సరాల నుంచి నేను ఈ మందిరానికి వస్తున్నానే, నాకు అవట్లేదు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు శుక్రవారాలు సాక్ష్యాలు చెప్పేస్తున్నారే అని ఎంతోమంది మీలో అనుకుంటూ ఉంటారు. అది తప్పని నేను అన్నాను. మన మనిషి స్వభావం అంతే. వీఆర్ నెంబర్ 1 to us. మొట్టమొదటిగా మనల్ని మనమే పెట్టుకుంటాం. ఈ లోకం మనల్ని పెట్టదు, కానీ మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు పెట్టరు, కానీ మనకి మనమే నెంబర్ 1గా పెట్టుకుంటాం. అక్కడ లార్జ్ జన సమూహం అని రాయబడి ఉందంటండి. ఎన్నో ప్రాంతాల నుండి ప్రభువు వారిని కలుసుకుందాం, ఆయన తాకితే చాలు, ఆయన చూస్తే చాలు, ఆయన మాట పలికితే చాలు, నా జీవితం మారిపోతుంది అని నమ్మిన వారు ఒకటే అనుకున్నారు, ఆయన ఒక్కసారి కలవాలి, ఆయన ఒక్కసారి దూరం నుంచి ఆయన ముట్టుకోవాలి. బహుశా నేను అనుకుంటాను, ఆయన నడుచుకెళ్తుంటే జనసమూహాలు ఆయన వెంట వస్తుంటే శిష్యులు ఆపుతున్నారేమో, ఎవరు దగ్గరికి రాకండి, ప్రభువారి దగ్గరికి రాకండి, ఆయన అలసిపోయి ఉంటారు, ఆయన దగ్గరికి రాకండి.